హాయ్ మామ. బేసిక్గా ఈరోజు ఈ రీమేక్ సిరీస్లో లాస్ట్ టైం చెప్పినట్టు మలయాళం హీరోతోనే మీ ముందుకి రావాలి. బట్ ఇప్పటికీ ఇంకా ఆ హీరో వీడియో మీద వర్క్ అయితే జరుగుతుంది. సో దాన్ని నెక్స్ట్ వీడియోకి ఉంచి ఈరోజు మీ ముందుకి ఒక ఒడియా ఇండస్ట్రీ హీరో, ఇన్స్టాగ్రామ్ మీమ్స్తో తెలుగు స్టేట్స్లో కూడా ఎంతో పాపులర్ అయిన ఆ హీరో అక్కడ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. ఆయనే బాబుషాన్ మొహాంటీ గారు. ఆయన రీమేక్ మూవీస్ లిస్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. 2009లో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన ఆయన ఈ 17 ఇయర్స్లో దాదాపుగా 45 సినిమాలని హీరోగా యాక్ట్ చేశారని చెప్తాను. అందులో రీమేక్స్ ఎన్ని ఉన్నాయో చెప్తే షాక్ అయితే అయిపోతారు మామ మీరు. ఇప్పుడే చెప్పను, లిస్ట్ చెప్పడం స్టార్ట్ చేశాక ఏదో ఒక పాయింట్లో మరి ఏంటయ్యా ఇన్ని ఉన్నాయి, ఈ రీమేక్స్తోనే ఈయన స్టార్ అయిపోయినట్టున్నారుగా అని మీరైతే అనుకుంటారు. ఇక ఆ లిస్ట్ ఓపెన్ చేస్తే రోమియో ద లవర్ బాయ్ ఈ మూవీ కన్నడ బ్లాక్ బస్టర్ మంగారుమలే మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ తూ అకిరే మూ సినిమా తమిళ్లో వచ్చిన మసిలేమని మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. నెక్స్ట్ సంజు ఆవో సంజన మూవీని అల్లు అర్జున్ గారి బ్లాక్ బస్టర్ మూవీ పరుగుకి రీమేక్గా చేశారు. ఇక నెక్స్ట్ ప్రేమ అదే ఆకియారా సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేలే మూవీకి రీమేక్గా అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ లోఫర్ ఈ మూవీని తెలుగులో వచ్చిన హ్యాపీ మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ 143 ఐ లవ్ యూ ఈ మూవీని తెలుగులో ప్రభాస్ గారి డెబ్యూ ఈశ్వర్ మూవీకి రీమేక్గా చేశారు మామ. ఇక నెక్స్ట్ దోస్తి ఈ మూవీ మలయాళం ఫ్రెండ్స్ మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇదే మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు, తర్వాత తమిళ్లో కూడా చేశారు. ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు బృందావనం మూవీని ఒరియాలో లవ్ మాస్టర్ పేరుతో రీమేక్ అయితే చేశారు బాబుషాన్ గారు. ఇక నెక్స్ట్ నితిన్ గారి ఇష్క్ మూవీని వాళ్ళ లాంగ్వేజ్లో అకీరే అకీరే పేరుతో రీమేక్ అయితే చేశారు మామ. మాధవన్ గారి ప్రియసఖి మూవీని సూపర్ మిచావో పేరుతో రీమేక్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ భలే పావు టాటే 100 ఈ మూవీ కన్నడలో వచ్చిన కృష్ణ మూవీకి రీమేక్గా వచ్చిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం తమిళ్లో వచ్చిన ఓనై నెనెత్తేన్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని తీశారు మామ. ఇక నెక్స్ట్ తుజే సాయి ఈ మూవీ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన రాజారాణి మూవీకి రీమేక్గా అయితే వచ్చింది మామ. ఇక నెక్స్ట్ జబర్దస్త్ ప్రేమిక ఈ సినిమా తెలుగులో ఎప్పుడో రిలీజ్ అయిన ఏప్రిల్ 1 విడుదల మూవీకి రీమేక్గా అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ లవ్ స్టేషన్ ఈ మూవీని తెలుగులో సూపర్ హిట్ అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీకి రీమేక్గా అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ లవ్ పాయ్ కుచ్ బీ కరేగా మూవీని రాజ్ తరుణ్ గారి సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మూవీ నుంచి రీమేక్గా చేశారు. ఇక నెక్స్ట్ హీరో నెంబర్ 1 ఈ మూవీని యాక్షన్ ఇన్ లా మూవీకి రీమేక్గా అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ సునా పిలాతికే స్క్రూదిలా ఈ మూవీని విజయ్ సేతుపతి గారి నడువుల కొంచెం పాకదా కాను మూవీ నుంచి రీమేక్గా అయితే చేశారు. తర్వాత ఇదే మూవీని తెలుగులో పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అని కూడా చేశారు మామ. ఇక నెక్స్ట్ సిస్టర్ శ్రీదేవి ఈ మూవీని తమిళ్లో సూపర్ హిట్ అయిన రెమో మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ సుందర్ గర్రా సల్మాన్ ఖాన్ ఈ మూవీని మంచు విష్ణు గారి దేనికైనా రెడీ మూవీకి రీమేక్గా అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ ఓన్లీ ప్యార్ మూవీని మలయాళం మూవీ అర్మయుండు ఈముగం ఈ మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ లోకల్ తోకా లవ్ చోకా ఈ మూవీని తెలుగులో సూపర్ హిట్ అయిన నేను లోకల్ మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ సిమ్రన్ సుర్దాస్ ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయిన అందగాడు మూవీకి రీమేక్గా అయితే చేశారు మామ. ఇక నెక్స్ట్ అజబ్ సంజు ఆర్ గజబ్ లవ్ మూవీ తెలుగులో మంచి హిట్ అయిన మహానుభావుడు మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ గోల్మాల్ లవ్ ఈ మూవీ క్యారీ ఆన్ జట్టా మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ మిస్టర్ మజ్ను ఈ మూవీ విశాల్ గారి కిలాడి మూవీకి రీమేక్గా అయితే చేశారు. తమిళ్లో వేరే టైటిల్ ఉంది, అది నాకు తిరగలేదు. సో తెలుగులో ఏ టైటిల్ అయితే వచ్చిందో అదే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ విద్యా రాణా ఈ మూవీ కన్నడలో వచ్చిన గణప మూవీకి రీమేక్గా అయితే చేశారు. ఇక నెక్స్ట్ దివానా దివాని ఈ మూవీ బెంగాలీ సినిమా కళాబాబుకి రీమేక్గా అయితే చేశారు మా. ఇలాగా 46 మూవీస్ వరకు చేస్తే అందులో దాదాపు 26 నుంచి 27 సినిమాలు రీమేక్గా అయితే చేశారని చెప్పొచ్చు. బేసిక్గా ఒరిస్సా ఇండస్ట్రీ అనేది చాలా చిన్న ఇండస్ట్రీ. మన దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చే బడ్జెట్ అక్కడ మెయిన్ హీరో రెమ్యునరేషన్గా ఉంటుంది అని చెప్పొచ్చు. హాఫ్ ఆఫ్ ద మూవీస్ ఏదో ఒక భాషలో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాల నుంచి రీమేక్గా అయితే చేస్తారు. ఇలాగే బాబుషాన్ గారు అక్కడ నెంబర్ 1 హీరోగా ఇప్పుడు ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మలయాళం హీరో వీడియో అన్నాను, ఆ వీడియోతోనే మేము ముందుకు వస్తాను. బాయ్.